సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మొదటిది చిరంజీవికి గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్ అమెరికన్ చేతుల మీదుగా మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం Ladies and gentlemen, it's happening. Guinness World Record has been honored to Padma Vibhushan megastar Chiranjeevi garu. మెగాస్టార్ చిరంజీవికి అవార్డులు కొత్తేం కాదు. నంది అవార్డుల నుంచి పద్మ విభూషణ్ వరకు ఎన్నో అవార్డులను ఆయన అందుకున్నారు. అయితే ఇంకోసారి తెలుగువారు గర్వించేలా చేశారు చిరంజీవి. తాజాగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి చిరంజీవి ఎక్కారు. ఈ మేరకు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ ను బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చిరుకి అందజేశారు. గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో ప్రోలిఫిక్ ఫిలిం స్టార్ గా గిన్నెస్ రికార్డును అందుకున్నారు చిరంజీవి. 45 ఏళ్ల సినీ కెరియర్లో 156 చిత్రాల్లో చిరంజీవి నటించారు. ఇప్పటి వరకు 537 పాటల్లో 24,000 డాన్స్ మూమెంట్స్ చేసినందుకు చిరంజీవికి ఈ అవార్డు దక్కింది. నిజానికి టాలీవుడ్ లో డాన్స్ అంటే మొదటిగా గుర్తొచ్చేది చిరు పేరే. ఇక మెగాస్టార్ కి గిన్నెస్ రికార్డు దక్కడంతో సోషల్ మీడియాలో మామూలు హంగామా లేదు. చిరుకి గిన్నెస్ రికార్డు దక్కడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. మెగాస్టార్ కి శుభాకాంక్షలు చెప్తూ పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి #, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ ఏడాది మొదట్లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ను చిరంజీవి అందుకున్నారు. ఇక కెరియర్ విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వాంబర చిత్రం చేస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జోన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం చిరు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందంటూ డైరెక్టర్ వశిష్ఠ చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఖచ్చితంగా మెగాస్టార్ టాప్ 3 మూవీస్ లో ఇది చోటు దక్కించుకుంటుందంటూ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో త్రిషతో పాటు మరో 5 హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు త్రిష, ఆశికా రంగనాథ్ పేర్లు మాత్రమే రివీల్ చేశారు. ఇంకా మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్, ఈషా చావ్లా, సురభి కూడా నటిస్తున్నట్లు టాక్. ఇక రావు రమేష్ ఇందులో విలన్ గా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుక ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. చిరంజీవి చివరిగా కనిపించిన సినిమా బోలా శంకర్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బోల్తా కొట్టడంతో యంగ్ డైరెక్టర్ వశిష్ఠకి చిరు అవకాశం ఇచ్చారు. బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన వశిష్ఠ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. Ladies and gentlemen, it's happening. Guinness World Record has been honored to Padma Vibhushan megastar Chiranjeevi. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. మీకంటే ఎక్కువ బాధలో ఉన్నానంటూ ఎన్టీఆర్ ఆవేదన. లాఠీ చార్జ్ గురించి మాట్లాడలేదు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావడం, భద్రత లోపాలు తలెత్తడం, అభిమానులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం, నవోటల్ అద్దాలను ధ్వంసం చేయడం, పోలీసులు లాఠీ చార్జ్, అలాగే ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది. దేవరా ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో అభిమానులు మరింత నిరుత్సాహపడ్డారు. నోవోటల్లోని కుర్చీలు, కట్టిన బ్యానర్లను ధ్వంసం చేశారు. అభిమానులను పోలీసులు పరిగెత్తించి మరీ కొట్టిన విజువల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దేవరా ఈవెంట్ క్యాన్సిల్ అవడంపై ఎన్టీఆర్ స్పందించాడు. అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరమని అన్నాడు. సమయం దొరికినప్పుడు మీతో దేవరా మూవీ కోసం పడిన కష్టం గురించి అందరికీ వివరిద్దామని చాలా ఎక్సైటెడ్గా ఉన్నానని, కానీ చివరకు ఇలా జరిగిపోయిందని బాధపడ్డాడు. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ను క్యాన్సిల్ చేయడం జరిగిందని వివరించాడు. ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో అభిమానుల కంటే తాను ఎక్కువగా బాధపడుతున్నానంటూ చెప్పుకొచ్చారు. ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో నిర్మాతతోనో లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్నో బ్లేమ్ చేయడం తప్పు అని అభిమానులను సూచించారు. అభిమానులు కురిపించే ఈ ప్రేమకు ఆ జన్మాంతం రుణపడి ఉంటానని అన్నాడు. కొరటాల శివ ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాడని, ఆ కష్టం గురించి అందరికీ చెప్పాలని అనుకున్నాడట. అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేయడమే తన బాధ్యతని అన్నాడు. ఈవెంట్లో కలవకపోయినా సెప్టెంబర్ 27న దేవరా ద్వారా థియేటర్లో కలుద్దామని, అందరూ చూడండి, మీ ఆశీర్వాదం దేవరాకు నాకు ఉండాలని ఎన్టీఆర్ కోరాడు. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని అభిమానుల్ని వేడుకున్నాడు. అయితే పోలీసులు చేసిన లాఠీ చార్జ్ గురించి కానీ, అభిమానులు చేసిన విధ్వంసం గురించి కానీ ఎన్టీఆర్ మాట్లాడలేదు. ఆ విషయాన్ని కూడా మాట్లాడి ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. దేవరా విజువల్స్ చూస్తుంటే ఇకపై నోవోటల్ సినిమా ఈవెంట్లకు పర్మిషన్ ఇవ్వదనిపిస్తుంది. దేవుడిని తయారు చేస్తే
అది మీకే మంచిది కాదు బైరా. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, గేమ్ చేంజర్ వస్తున్నాడు. సైడ్ ప్లీజ్. ఇందుకే ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చెర్రగండి 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 పుప్పులొక్కటైన పుప్పు వచ్చనండి. తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ సినిమా అన్నప్పుడు మెగా అభిమానులు ఎంతో ఎక్సైట్ అయ్యారు. చిరంజీవి సహా ఎందరో టాలీవుడ్ టాప్ స్టార్లు ఆశపడ్డా శంకర్ తో సినిమా చేయలేకపోయారు. అలాంటిది చరణ్ కు ఆ అవకాశం వచ్చిందని ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ అయ్యారు. కానీ వారిలో ఎక్సైట్మెంట్ ను చాలా వరకు తగ్గించే పరిణామాలు జరిగాయి గత 3-4 ఏళ్లలో. ఈ సినిమా చిత్రీకరణ బాగా ఆలస్యమైంది. పలుమార్లు షెడ్యూల్ కు బ్రేకులు పడ్డాయి. సినిమా గురించి సరైన అప్డేట్స్ లేవు. రిలీజ్ గురించి ఎంతకీ క్లారిటీ రాలేదు. ఈ సినిమా క్రిస్మస్ కు వస్తుందని దిల్ రాజు చెప్పాక కూడా చాలా వారాలు గడిచిపోయాయి. అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. కానీ ఇటీవల సంగీత దర్శకుడు తమన్ గేమ్ చేంజర్ డిసెంబర్ 20న రాబోతుందని ఒక పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పాడు. అయినా సరే అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా సెకండ్ సింగిల్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఒకేసారి జరుగుతుందట. అందరూ అంచనా వేస్తున్నట్లే డిసెంబర్ 20న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించనున్నారట. 1-2 రోజుల్లో ఒక పోస్టర్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. గేమ్ చేంజర్ డేట్ ను బట్టి వేరే సినిమాల భావితత్వం కూడా తెలియనుంది. ఆ సినిమా క్రిస్మస్ వీకెండ్ కు కన్ఫర్మ్ అయితే రాబిన్ హుడ్, తండేల్ వాయిదా వేయడం లాంఛనమే. వాటికి కొత్త డేట్లు ఖరారు చేసి ఆ చిత్ర బృందాలు కూడా ప్రకటనలు ఇచ్చేస్తాయి. కన్నప్ప సినిమా రిలీజ్ వ్యవహారం కూడా గేమ్ చేంజర్ డేట్ ను బట్టే ఉంటుందని తెలుస్తుంది. గేమ్ చేంజర్ చిత్రీకరణ ముందే పూర్తయినా ఇటీవల కొన్ని సీన్లు రీషూట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి టాకీ పాట అయితే అవగొట్టేశారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.